ఎస్సీ వర్గీకరణ ఎవరికీ వ్యతిరేకం కాదని, మాదిగ సామాజిక వర్గానికి జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే ప్రయత్నమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భవిష్యత్తులో న్యాయపరమైన ఇబ్బందులు తలెత్తకుండా పకడ్బందీగా ప్రక్రియ పూర్తి చేసి వర్గీకరణ బిల్లును అసెంబ్లీలో ఆమోదించుకున్నామన్నారు. వచ్చిన ఈ అవకాశాన్ని ఒడిసి పట్టుకుని సద్వినియోగం చేసుకోవాలని మాదిగ ఉపకులాల నేతలకు పిలుపునిచ్చారు. శాసనసభలో ఎస్సీ వర్గీకరణ బిల్లుకు ఆమోదం లభించిన నేపథ్యంలో మంత్రి దామోదర రాజనరసింహ ఆధ్వర్యంలో మాదిగ ఉపకులాల నేతలు బుధవారం సీఎం రేవంత్ రెడ్డిని కలిసి ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీలోని కమిటీ హాల్లో జరిగిన సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, వేముల వీరేశం, మందుల సామేలు, కవ్వంపల్లి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వర్గీకరణ పోరాటంలో అమరులైన వారికి నివాళులర్పిస్తూ 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. ఎస్సీ వర్గీకరణపై భిన్నాభిప్రాయాలున్నా తానున్నానంటూ రాహుల్ గాంధీ భుజం తట్టడంతో క్రమ పద్ధతిలో బిల్లును ఆమోదించగలిగామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాహుల్ గాంధీ పట్టుదల లేకుంటే ఎస్సీ వర్గీకరణ అమలు చేసే శక్తి తనకు వచ్చి ఉండేదే కాదన్నారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత ఎస్సీ వర్గీకరణకు సానుకూలంగా ఉన్నామంటూ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని అసెంబ్లీలో తాను సావధాన తీర్మానాన్ని ప్రవేశపెడితే అప్పటి ప్రభుత్వం తనను, సంపత్ కుమార్, సండ్ర వెంకట వీరయ్యను సభ నుంచి బహిష్కరించిందని గుర్తు చేశారు. ఆ తర్వాత విధిలేని పరిస్థితిలో తాను పెట్టిన తీర్మానాన్నే సభ ఏకగ్రీవంగా ఆమోదించాల్సి వచ్చిందన్నారు. మందకృష్ణ మాదిగ తనకు మంచి మిత్రుడేనని, వ్యక్తిగతంగానూ తమ మధ్య మంచి సంబంధాలే ఉన్నాయని సీఎం రేవంత్ వెల్లడించారు. తమ మధ్య చిన్నపాటి భిన్నాభిప్రాయాలు కూడా లేవన్నారు. అయితే తనకంటే ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డినే మందకృష్ణ ఎక్కువగా నమ్ముతున్నారన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక మాదిగ ఆడబిడ్డ రాణీకు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్గా నియమించామన్నారు. ఉస్మానియా వర్సిటీకి వీసీగా కుమార్, ఆర్ట్స్ కాలేజీ ప్రిన్సిపల్గా కాసింను నియమించామన్నారు. బాసర IIIT వీసీగా, పబ్లిక్ సర్వీస్ కమిషన్, విద్యా కమిషన్ సభ్యురాలుగా మాదిగ సామాజిక వర్గం వారికి అవకాశం ఇచ్చామన్నారు. వర్గీకరణ కొలిక్కి వచ్చే వరకు నోటిఫికేషన్లు విడుదల చేయబోమని చెప్పి దానికి కట్టుబడ్డామన్నారు. వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టుకుని నిలబెట్టుకోవాలని మాదిగ ఉపకులాల నేతలకు రేవంత్ సూచించారు. అవకాశాలు వచ్చిన వారు ఇబ్బందుల్లో ఉన్న మరో 10 మందికి సాయం చేయాలని కోరారు. మాదిగ ఉపకులాల అభివృద్ధికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. మాదిగలు తమ పార్టీకి అండగా నిలబడాలని కోరారు.